ఇప్పుడు కొన్ని ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ ఏవైతే పేషెంట్స్ సందేహాలు ఉంటాయో అవి క్లారిఫై చేయడం జరుగుతుందండి. హలో అండి. నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫెర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్ అండి. Is it risky to take pills to prevent pregnancy? Can it affect future fertility? చాలా మంది పిల్లలొద్దు, అప్పుడే ప్లాన్ చేయట్లేదు అనుకునే వాళ్ళు పిల్స్ తీసుకుంటూ ఉంటారనమాట. లైక్ 21 డే పిల్స్ కానీ, లేకపోతే ఏదైనా గనక ఎమర్జెన్సీ పిల్ గానీ ఇలా యూజ్ చేస్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీ రాకుండా ఉండాలి అనంటే మాక్సిమం మ్యారేజ్ అయ్యి ఒక 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ వరకు ఇస్ ఫైన్. బట్ బియాండ్ దట్ లేదు, ఏదైనా మెడికేషన్ ప్రొలాంగ్డ్‌గా మోర్ దాన్ 3-6 మంత్స్ వాడుతున్నారు అనంటే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. దాన్ని సైడ్ ఎఫెక్ట్స్ యొక్క ఎఫెక్ట్ అనేది బాడీ మీద గానీ, ఫర్టిలిటీ మీద గానీ ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మ్యారేజ్ అయింది, ప్రెగ్నెన్సీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్లాన్ చేసుకోవడం అన్నది ఈజ్ ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు రైజింగ్ ఇన్ఫర్టిలిటీ ట్రెండ్స్ ఉన్నాయి గనుక. ఒకవేళ వేరే ఏదైనా పర్పస్ కోసం పోస్ట్‌పోన్ చేసుకోవాలనుకుంటున్నారు, లెట్ ఇట్ బి మీ పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్ రీజన్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. పోస్ట్‌పోన్ చేసుకోవాలనుకునేటప్పుడు అగైన్ లాంగ్ డ్యూరేషనా, షార్ట్ డ్యూరేషనా? ఒకవేళ చాలా ప్రొలాంగ్డ్ పీరియడ్ మీరు పోస్ట్‌పోన్ చేసుకోవాలనుకుంటున్నారు ప్రెగ్నెన్సీని అనంటే oocyte ఫ్రీజింగ్ ఆర్ సెమెన్ ఫ్రీజింగ్ అనేది చేసుకోవచ్చు. లేదు, మాకు ఓన్లీ ఒక 1 ఇయర్ వరకు అలా పోస్ట్‌పోన్ చేసుకోవాలనుకుంటున్నాము అంటే వెరీ బేసిక్ మెథడ్స్ అనేవి ఉంటాయి మనకి. అంటే మెకానికల్ మెథడ్స్ కానీ, కాండోమ్స్ యూజ్ చేయడము, క్యాలెండర్ మెథడ్ ఫాలో అవ్వడము, సైకిల్స్ రెగ్యులర్‌గా ఉండే వాళ్ళకి ఆ విండో అనేది ఉంటుంది. మాక్సిమం ఫర్టిలిటీ పొటెన్షియల్ ఆ విండోలో కలవకుండా ఉండడము, ఇటువంటి చిన్న చిన్నవి ప్లాన్ చేయొచ్చు. బట్ టాబ్లెట్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో వాటికి ప్రొలాంగ్డ్‌గా యూజ్ చేయడం వలన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో బెటర్ వన్స్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు ఏ మెడిసిన్స్ అయితే యూజ్ చేస్తున్నారో అంత ప్రొలాంగ్డ్‌గా యూజ్ చేయడం కరెక్టా కాదా అని తెలుసుకుంటే బెటర్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ క్వెషన్ వచ్చేసరికి, ఫర్ కన్సెప్షన్ షుడ్ ఏ మ్యాన్ స్పెర్మ్ బి థిన్ ఆర్ థిక్? ఇది అంత పర్టిక్యులర్‌గా లైక్ సెమెన్ చాలా థిక్‌గా ఉంది, లేదు బాగా థిన్‌గా ఉంది అంటే అది మీకు అనిపిస్తుంది, మీ పర్సెప్షన్ అయ్యున్నట్లయితే ఒక బేసిక్ సెమెన్ అనాలిసిస్ చేయించుకోండి. ఒకవేళ థిక్‌గా ఉంది అనంటే మీకు రీసెంట్‌గా ఏమైనా గనక లైక్ మీ రొటీన్‌లో చేంజెస్ ఉండడం వలన, డీహైడ్రేషన్ వలన, లేదు బాగా స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నారు అనంటే ఈ మార్ఫలాజికల్ చేంజెస్ అనేవి, లేదు ఈ పారామీటర్స్ అనేవి చేంజ్ ఉండడం అనేది సహజం. ఎట్ ద సేమ్ టైం బాగా థిన్‌గా ఎక్కువ లిక్విడ్ లాగా ఉంటుంది అన్నా గానీ అగైన్ ఇట్ ఈస్ కరెక్టబుల్ థింగ్ అనమాట. సో మీరంత వరీ అవ్వాల్సిన పనేమీ లేదు. బట్ సెమెన్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు మీ అదర్ పారామీటర్స్ గనక ఎఫెక్ట్ అయ్యి ఉన్నట్లయితే గనక, మార్ఫాలజీ ఆర్ మొటిలిటీ, లేదు అంటే కౌంట్స్, ఇవి ఎఫెక్ట్ అయితే గనక అప్పుడు దేని వలన ఇలా ఉన్నాయి, కౌంట్స్ పారామీటర్స్ ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయి అన్నది తెలుసుకుంటే బెటర్ అనమాట. థ్యాంక్ యూ.